పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై పోలీసుల తీరు పట్ల మహాసేన రాజేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ పగడాల మృతి పట్ల పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్ను పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలియజేశారు. పాస్టర్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ మృతి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రవీణ్ మార్చి 25న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తేలని వాహనం ఆయన్ను ఢీకొట్టిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది ప్రమాదమని అనుకుంటున్నప్పటికీ ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ పగడాల మృతి సాధారణంగా జరిగిన ప్రమాదమేనా, లేదంటే పథకం ప్రకారం చేసిన హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.